ఒకే చోట లక్షలాది జంతువులుంటే అక్కడేదో పెద్ద ప్రమాదం జరగబోతుందని మనకనిపిస్తుంది. కాని నిజమైన ప్రశ్నేమిటంటే, ఈ జీవులు ఇంత భారీ సంఖ్యలో ఎందుకు కలిసుంటాయి? అక్కడ నిజంగా ఏం జరుగుతుంది? ఈ వీడియోలో ఈ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకోబోతున్నాం. 1. వేలాది స్నోగీస్. ఆకాశంలో మంచుతెర. ఉదయం ఆకాశం వైపు చూస్తే తెల్లటి మేఘాలు నెమ్మదిగా కదులుతున్నట్లు అనిపిస్తుంది. కాని జాగ్రత్తగా చూస్తే అది మేఘం కాదని, వేలాది స్నోగీస్ పక్షులు కలిసి ఎగురుతున్నాయని అర్థమవుతుంది. ఉత్తర అమెరికాలో ఉండే ఈ పక్షులు చలికాలం దగ్గరపడగానే ఆహారం మరియు వెచ్చని వాతావరణం కోసం లక్షలాదిగా వలస ప్రారంభిస్తాయి. ప్రతి పక్షి తెల్లగా ఉండటంతో ఇవి గుంపులుగా ఎగిరినప్పుడు ఆకాశం మంచు పొరతో కప్పినట్లు కనిపిస్తుంది. దూరం నుండి చూస్తే ఈ దృశ్యం కదిలే మంచు తరంగంలా ఉంటుంది. ఇవి ఒంటరిగా కాకుండా గుంపులుగా ఎగరటం వల్ల మనుగడ సులభం అవుతుంది. లక్షలాదిగా ఉన్నప్పుడు వేటాడే జంతువులకు ఒక్క పక్షిని లక్ష్యంగా చేసుకోవడం చాలా కష్టం. అలాగే ముందెగిరే పక్షి గాలి ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో వెనుకెగిరే పక్షుల శక్తి ఆదా అవుతుంది. అందుకే ఇవి అలసట లేకుండా వేల కిలోమీటర్ల ప్రయాణం చేయగలుగుతాయి. వలస సమయంలో ఇవి నేలపై దిగినప్పుడు కూడా అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. పొలాలన్నీ తెల్లగా మారిపోతాయి, నేలపరి మంచు పడినట్లు. 2. మేఫ్లైస్. ఒకరోజు మాత్రమే బతికే కీటకాలు. ఈ కీటకం చాలా విచిత్రమైంది. ఇది కేవలం ఒకరోజు మాత్రమే బతుకుతుంది. అందుకే దీన్ని వన్డే ఇన్సెక్ట్ అంటారు. అమెరికా, కెనడా, యూరప్లలో ఉండే ఈ కీటకాలు లార్వా దశలో నీటిలో 2 సంవత్సరాలు బతుకుతాయి. పూర్తిగా ఎదిగిన వెంటనే నీటిపైకి వచ్చి ఆడకీటకంతో కలిసి 24 గంటల్లో మరణిస్తాయి. మే నుండి ఆగస్టు మధ్య నీటి ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలోనే ఈ లార్వా పెద్దవిగా మారతాయి. అందుకే ఒక్క రాత్రిలోనే లక్షలాది కీటకాలు ఒకేసారి బయటికొస్తాయి. ఈ దృశ్యం చూడటానికి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అంతే ఆకస్మికంగా కూడా ఉంటుంది. కొన్ని గంటల్లోనే ప్రాంతమంతా ఈ కీటకాలతో నిండిపోతుంది. కార్లు పూర్తిగా కప్పబడిపోతాయి. ప్రయాణం చాలా కష్టమవుతుంది. అయితే మంచి విషయమేమిటంటే, ఈ సమస్య కేవలం ఒకరోజు మాత్రమే. పర్యావరణానికి ఇవి చాలా ప్రయోజనకరం. లార్వా దశలో నీటిలోని ఆల్గే మరియు కుళ్ళిన మొక్కలను తిని నీటిని శుభ్రంగా ఉంచుతాయి. చేపలకు మరియు ఇతర జలచరాలకు ఇవి ప్రధాన ఆహారం. చనిపోయి నేలపై పడినప్పుడు సహజ ఎరువులా పనిచేసి నేలలో పోషకాలను పెంచుతాయి. 3. వైల్డ్ బీస్ట్ గ్రేట్ మైగ్రేషన్. వైల్డ్ బీస్ట్ జంతువులు పుట్టుక నుండి మరణం వరకు ప్రతి క్షణం ప్రమాదాన్ని ఎదుర్కొంటూనే బతకాలి. వీటిని చంపడానికి ఎప్పుడూ శక్తివంతమైన వేటాడే జంతువులు పొంచి ఉంటాయి. ముఖ్యంగా ఇవి వలస వెళ్లే సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఈ వలసలో 15 లక్షలకు పైగా వైల్డ్ బీస్ట్, జీబ్రాలు, ఇతర శాకాహార జంతువులు కలిపి మొత్తం 20 లక్షలకు పైగా ఉంటాయి. వీటి ప్రయాణం టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్ నుండి కెన్యాలోని మసాయి మారా వరకు సుమారు 3000 కిలోమీటర్లు. ఈ ప్రయాణం ఎంత కఠినమో అర్థం చేసుకోవచ్చు. ఇవి ఎన్ని సంవత్సరాలు బతుకుతాయో అన్ని సంవత్సరాలు ఈ వలస కొనసాగిస్తాయి. ప్రతి సంవత్సరం లక్షలాదిగా ఒకేసారి బయలుదేరతాయి. దీనికి ప్రధాన కారణం నీరు మరియు గడ్డి. వర్షం ఎక్కడ పడితే అక్కడికి ఇవి వెళ్తాయి. ఈ ప్రయాణంలో అత్యంత ప్రమాదకరమైనది మారా నదిని దాటడం. ఎంతమంది జంతువులు బతికి బయటపడతాయో, ఎంతమంది మరణిస్తారో చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ నదిలో భయంకరమైన మొసళ్లు వేచి ఉంటాయి. ఈ దాటే సమయంలో 6000కు పైగా వైల్డ్ బీస్ట్ మరణిస్తాయి. అయినా ప్రతి సంవత్సరం ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. 4. జెల్లీ ఫిష్ బ్లూమ్. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం అకస్మాత్తుగా లక్షలాది జెల్లీఫిషులతో నిండిపోతుంది. వేసవిలో నీటి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వీటి సంతతి చాలా వేగంగా పెరుగుతుంది. అదే సమయంలో వీటి ప్రధాన ఆహారమైన ప్లవకాలు కూడా అక్కడ సమృద్ధిగా ఉంటాయి. ప్లవకాలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో జెల్లీఫిషులు కూడా అక్కడే చేరతాయి. ప్రపంచంలో 2000కు పైగా జెల్లీఫిష్ జాతులు ఉన్నాయి. వీటిలో మూన్ జెల్లీఫిష్, నొమూరా జెల్లీఫిష్, సీ నెటిల్స్ వంటివి మాత్రమే ఇంత భారీ సంఖ్యలో ఒకేసారి వికసిస్తాయి. మూన్ జెల్లీఫిష్ కుట్టినా ప్రమాదం లేదు, కానీ నొమూరా జెల్లీఫిష్ కుట్టితే తీవ్రమైన నొప్పి వస్తుంది. సీ నెటిల్స్ కుట్టడం కూడా బాధకరమే, కానీ ప్రాణాంతకం కాదు. అందుకే ప్రజలు వీటిని దూరం నుండే చూస్తారు. బ్రాకెన్ కేవ్లో కోట్ల గబ్బిలాలు. టెక్సస్లో బ్రాకెన్ కేవ్ అనే గుహ ఉంది. సూర్యాస్తమయంతో ఆ గుహ లోపలి నుండి లక్షలు కాదు, కోట్లాది గబ్బిలాలు ఒకేసారి బయటికి వస్తాయి. ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఛాయాచిత్రకారులు మరియు ప్రకృతి ప్రేమికులు గంటల ముందు నుండి ఈ క్షణం కోసం వేచి ఉంటారు.
ఇంత భారీ సంఖ్యలో గబ్బిలాలు చూస్తే ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అనిపించవచ్చు, కాని వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది. ఈ గబ్బిలాల వల్ల ఇక్కడి ప్రజలు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఎందుకంటే ఇవి రక్తం పీల్చే గబ్బిలాలు కావు, కేవలం కీటకాలను మాత్రమే తింటాయి. ఒక్క గబ్బిలం ఒక రాత్రిలో వేలాది కీటకాలను తినేస్తుంది. దీంతో రైతులకు పురుగుమందులు వాడాల్సిన అవసరం లేదు. పంటలను నాశనం చేసే కీటకాలు తగ్గిపోతాయి. అలాగే దోమలను కూడా భారీగా తినేయడంతో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి కూడా రక్షణ లభిస్తుంది. సార్డిన్ రన్ సముద్రంలో జీవిత మహాసమరం. దక్షిణ ఆఫ్రికాలో హిందూ మహాసముద్రం ఒడ్డున 700 అడుగుల లోతులో అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. చేపల గుంపులు లక్షల్లో కోట్లల్లో ఉంటాయి. అదే సమయంలో వీటిని తినడానికి డాల్ఫిన్లు, షార్క్లు, వేల్స్, సీల్స్, సముద్ర పక్షులు కూడా ఒకేసారి దాడి చేస్తాయి. ఈ దాడులు చాలా ఉత్కంఠభరితమైన దృశ్యం సృష్టిస్తాయి. చేపలు ఒంటరిగా కాకుండా గుంపులో ఉండటం వల్ల తమ ప్రాణాలు కాపాడుకోగలుగుతాయి. వేటాడే జంతువులకు ఒక్క చేపను లక్ష్యంగా చేసుకోవడం కష్టమవుతుంది. దీంతో వాటిలో కొన్ని మాత్రమే చేపలను పట్టుకోగలుగుతాయి. మే నుండి జూలై మధ్య ఇవి చల్లటి నీటికోసం కోట్లాదిగా వలస వెళ్తాయి. ఒక పెద్ద తిమింగలం వచ్చి కొన్ని వందల చేపలు తిన్నా మొత్తం కోట్ల సంఖ్యలో ఉండటం వల్ల చేపలకు పెద్ద నష్టం జరగదు. 7. అనకొండల గుంపు. వాస్తవం వర్సెస్ ఏఐ. ఇటీవల అమెజాన్ నదిలో వందల అనకొండ పాములు ఒకేచోట గుమిగూడిన వీడియో వైరలయింది. నిజానికి ఈ వీడియో ఏఐ సహాయంతో తయారు చేయబడింది. కొంతమందికి ఇది తెలుసు, కానీ తెలియనివారు దీన్ని నిజమని భావించి షేర్ చేశారు. అసలు నిజంగా ఒకేచోట ఇన్ని అనకొండలు ఉంటాయా? అవును, ఉంటాయి. కాని ఇంత పెద్ద గుంపులో కాదు. సాధారణంగా 20-30 అనకొండలు మాత్రమే ఒకేచోట గుమిగూడుతాయి. అది కూడా సంతానోత్పత్తి సమయంలో మాత్రమే. ఒక ఆడ అనకొండ తన సువాసనను వ్యాప్తి చేసినప్పుడు చుట్టుపక్కల మగ అనకొండలు అక్కడికి చేరుకుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్క్రీన్పై మరో 2 వీడియోలు కనిపిస్తున్నాయి. చూడడానికి క్లిక్ చేయండి.